నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పర్యటిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో ఆయన పర్యటన కొనసాగుతోంది. అక్కడ 35 కోట్ల రూపాయలతో నిర్మించిన కేశవ స్మృతి మందిరాన్ని మోహన్ భగత్ ప్రారంభించారు. నాగపూర్ నుంచి బాసర మార్గంగా రోడ్డు మార్గంలో కందకుర్తికి చేరుకొని ముందుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. గ్రామాన్ని సందర్శించారు. వారితో చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా వచ్చారు. ఈ సందర్భంగా జనగం నరేంద్ర గారు, అంగర త్రివిక్రమరావు గారు, మాణిక్యరెడ్డి గారు, బద్దం నయనసుఖరెడ్డి గారు పాల్గొన్నారు. 1999లో అప్పటి హోమ్ మినిస్టర్ మాననీయ లాల్కృష్ణ అద్వానీ గారు కందకుర్తిని సందర్శించారు. ఆయనతో పాటు వెంకయ్య నాయుడు గారు, సురేష్ జీ కేత్కర్ గారు, ఆర్మూర్ లోక భూపతి రెడ్డి గారు, అజయ్ వడియార్ గారు, హరినాథ్ బాబు గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 2004లో నూతన విద్యాలయ భవనం ఏర్పడింది. ఆ భవనం మరియు విద్యార్థుల దృశ్యం అఖిల భారతీయ స్థాయిలో సంఘ కార్యకర్తలను కందకుర్తికి తీసుకురావాలని అనుకున్నారు. దానిలో భాగంగా బౌద్ధిక్ బృందం 2020లో కందకుర్తిని సందర్శించారు. 2024లో నూతనంగా శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం నిర్మాణానికి గాను భూమి పూజ జరిగిన కార్యక్రమం. మందిరాల నిర్మాణం అనంతరం విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవం తేదీ 18/4/2025 నాడు జరిగింది. సమావేశంలో ప్రసంగిస్తున్న హంపి పీఠాధిపతి గారు విద్యారణ్య భారతి తేదీ 27/3/2026 నాడు నూతన స్మృతి మందిరం గృహప్రవేశం జరిగిన సందర్భం. హిందూ సంఘటన కోసం కలగని 5 పిల్లలతో శాఖను ప్రారంభించి ఒక విత్తును నాటి నేడు మహా వటవృక్షాన్ని, ఒక మహారణ్యాన్ని వ్యాపింపజేయడానికి కారణభూతుడైన మహాద్రష్టకు పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో డాక్టర్ జి స్మృతి మందిరం, దేవాలయాలు, వృత్తి విద్యా పాఠశాలను నిర్మించడం ఒక విధంగా మనకు సంతోషం, గర్వకారణం. కానీ ఇంతటితో సరిపోతుందా? మనందరికీ ఆదర్శ పురుషుడైన డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వస్థలమైన ఈ మట్టిలో మనము జన్మించడం ఒక ఎత్తైతే, మనం నిర్మించుకున్న ఈ నిర్మాణాల నిర్వహణ సక్రమంగా కొనసాగించేటట్లు చూడటం, వీటిని సరైన పద్ధతిలో సమాజానికి ఉపయోగపడేలా మనమందరం మనస, వాచ, కర్మణ ఆ దిశగా పనిచేసి ఆదర్శవంతంగా కొన్ని ముఖ్య సూచనలు మనకి. సరిగా 7 గంటల ప్రాంతం నుంచి 8:15 వరకు సభా కార్యక్రమం ఉంటుంది. మనతో పాటు అతిథులు, విశిష్ట అతిథులతో పాటు మన పరమ పూజనీయ సర్సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్జీ మనతో పాటు వేదిక మీద ఉంటారు. వారు సభా ప్రాంగణానికి వస్తుండగా మనమందరూ కూడాను గౌరవ సూచకంగా లేచి నిలబడవలసి ఉంటుంది. సరిగా 7 గంటల ప్రాంతంలో వారు సభలో ప్రవేశిస్తారు. తక్షణమే సభని వారు అలంకరించిన తర్వాత వెనువెంటనే పుష్పాంజలి ఘటిస్తారు. పుష్పాంజలి ఘటించిన తర్వాత వందే మాతర గీతం ఉంటుంది. కనుక వారు సభా ప్రాంగణంలో ప్రవేశించినప్పటి నుంచి వందే మాతర గీతం పూర్తి అయ్యేదాకా కూడాను మనమందరం కూడా గౌరవ సూచకంగా నిలబడి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో సభ జరుగుతున్నంత సమయం కూడాను ఎవరు కూడాను
తమ తమ సెల్ ఫోన్లని వాడకూడదు. ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చేయకూడదు. అదేవిధంగా సభ వేదిక ముందుకు వచ్చే ప్రయత్నం చేయకూడదు. దాంతోపాటు అందరూ కూడాను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం అనేది అతి ఉత్తమమైన ఆలోచన. సో ఇది ఖచ్చితంగా మనమందరూ కూడా చాలా శ్రద్ధగా పాటించవలసి ఉంటుంది. మనం చాలా సమయం నుంచి ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ అందుబాటులో ఉన్న వసతుల గురించి మనం తెలుసుకుందాం. మనకి ఎక్కడైతే మనం కూర్చుని ఉన్నామో ఆ క్వాడ్రంట్స్ అన్నిట్లో కూడాను మీకు మంచినీరు అందుబాటులో ఉంటుంది. మంచినీటి కోసం కానీ ఇంకేదైనా అవసరాల కోసం మీరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అక్కడ ఉన్న నీటిని మీరు వాడుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది కనుక దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం కోసం కూడా మనం లోపల అందుబాటులో ఉన్నాయి.